ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, నీరు లేని భూమిని ఊహించగలమేమో కానీ దేవుడు లేని మనిషి జీవితాన్ని ఊహించలేం. అంతే కదండి. నీరు లేని భూమి జీవితం ఎలా ఉంటుంది? ఊహించడానికి భయంకరంగా ఉంటుంది కదా. అదేవిధంగా దేవుడు లేని మనిషి జీవితాన్ని కూడా ఊహించలేమండి. చాలామంది వ్యక్తులు దేవుడు నాకు అవసరం లేదు, దేవుడు లేకపోయినా నేను జీవిస్తాను అని అంటూ ఉంటారు. వారికి తెలియదండి, దేవుడు లేకుండా మనిషి జీవితం ఊహించడానికి భయంకరంగా ఉంటుందని వారికి తెలియదు. చాలామంది వ్యక్తులు తమ దగ్గర ఉన్న సంపదను బట్టి దేవునికి దూరం అవుతూ ఉంటారు, తమ దగ్గర ఉన్న అందమును బట్టి దేవునికి దూరం అవుతూ ఉంటారు, తమ దగ్గర ఉన్న గొప్ప విషయాలను బట్టి దేవునికి దూరం అవుతూ ఉంటారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, వాటన్నిటి మనకు అందించింది దేవుడే కదా. మరి అట్టి దేవునికి దూరం అవడం ఏమన్నా మంచిదేనా? ఒకసారి ఆలోచన చేద్దాము. నీరు లేని భూమి జీవితం ఊహించడానికే భయంకరమైన సత్యాన్ని గుర్తిద్దాం. దేవుడు లేని మనిషి జీవితం కూడా ఊహించడానికి భయంకరమైన సత్యాన్ని గుర్తిద్దాం. దేవుడిని అన్ని వేళలా కలిగి జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.